హలో అందరికీ, వెల్కమ్ టు ఉమాస్ డైరీస్. శ్రావణ మాసం వచ్చేసిందండి. ఇంకా అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు చేసి పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తాం కదా. అందుకే ఈ రెసిపీ అమ్మవారికి నచ్చినట్టు పాలతో, ఎక్కువ పాలతోటి, పాల ప్రోడక్ట్స్ తోటి, ఇంకా అలా అమ్మవారికి ఇష్టమైన తామర గింజలతో వచ్చిన ఈ మఖానాతోటి మనం స్వీట్ చేసుకుందాం. ఇప్పుడు అదేంటో తెలుసా? పూల్ మఖానా కోవా ఖీర్. అమ్మవారికి ఇష్టమనే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది. ఒక్కసారి తిన్నాక ఇంకా ఇంకా తినాలనిపించే ఈ కమ్మటి స్వీట్ని ఎలా చేసుకోవాలో చూద్దామా మరి. ఫస్ట్ ఒక ప్యాన్లో 100 గ్రామ్స్ మఖానా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఎలా అంటే అది కొంచెం ఇట్లా నొక్కి చూస్తే క్రిస్పీగా పొడైపోయేలాగా ఇలా పొడైపోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేసుకొని దాన్ని ఒక హాఫ్ బ్లెండర్లోకి తీసుకోండి, మిక్సీ జార్లోకి. ఇంకొక హాఫ్ని ఒక బౌల్లో వాటర్ పోసి దానిలోకి తీసుకోండి. ఈ బ్లెండర్లో తీసుకున్న దాన్ని పౌడర్ చేసుకోవాలి. చల్లగా అయ్యే వరకు ఉండి, చల్లగా అయిన తర్వాత ఈ జార్లో ఉన్నవి పౌడర్ చేసుకోండి. అలానే ఈ వాటర్లోవి కొంచెం సేపు నాననివ్వండి. అలానే ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 1 లీటర్ పాలు తీసుకుందాము. పాలు ఒక పొంగొచ్చిన తర్వాత ఈ వేడి పాలతోని కొంచెం కోవాని ఇట్లా మెల్ట్ చేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ కోవా ఇట్లా వేడి పాలు పోసుకొని మెల్ట్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇది మెల్ట్ అయిపోయింది. పాలు మరిగిన తర్వాత చూడండి, మరిగి ఇట్లా పాలు కొంచెం దగ్గరికి చిక్కబడేదాకా మరగనివ్వండి. ఇప్పుడు ఈ చిక్కబడిన పాలల్లో ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టుకున్న కోవాని మెల్లగా వేసుకొని, అలానే ఒక కప్ కండెన్స్డ్ మిల్క్, ఒక 2 స్పూన్స్ షుగర్ ఎక్కువ వాడట్లేదండి ఆల్రెడీ, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ ఉంది, అలానే కోవా కూడా ఉంది కాబట్టి షుగర్ ఎక్కువ వాడట్లే. అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మఖానా పౌడర్ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. ఉండలు కట్టకుండా మెల్లగా మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో డ్రై రోస్ట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్న మఖానా ఉంది కదా, అవి కూడా వేసుకోండి. ఇవి మీరు డ్రై రోస్టే చేయనవసరం లేదు. ఇట్లా వాటర్లో వేసుకున్న క్వాంటిటీ వరకు నెయ్యితోను కూడా రోస్ట్ చేసుకోవచ్చు. అది ఇంకా బాగుంటుంది. అలా రోస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు వీటికి సపరేట్గా గీతోని రోస్ట్ చేసుకోండి. మిక్సీ పట్టే దానికి మాత్రం డ్రై రోస్టే చేసుకోండి. అది గీతోని రోస్ట్ చేసి వేస్తే మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు ఇట్లా గడ్డలు కట్టినట్టు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అది సపరేట్గా, ఇది సపరేట్గా రోస్ట్ చేసుకోండి. ఇలా ఒక పొంగు రానిచ్చి కొంచెం దగ్గరకు అయిన తర్వాత సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. అలానే కొంచెం ఇలాచీ పౌడర్, ఒక్క పొంగు రానిచ్చి ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం పూల్ మఖానా కోవాకి రెడీ అయిపోయినట్టే. ఇందులో ఇన్ని మంచి మంచి ఐటమ్స్ వేసిన తర్వాత ఇది ఎలా అండి బాగోకుండా ఉంటుంది? ఎవరికండి నచ్చకుండా ఉంటుంది? ఒక్కసారి అలా నోట్లో పెట్టుకొని చూడండి. కోవా వేసాం, కండెన్స్డ్ మిల్క్ వేసాం, పాలు చిక్కగా మరగబెట్టుకున్నాం. చూడండి, అన్నీ ఎంత టేస్టీగా ఉండే ఐటమ్స్ మనం దీనిలో వేసుకున్నాం. ఇంకెలా నచ్చకుండా ఉంటుంది? సో ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. పిల్లలకి, పెద్దలకి ఎంతో బాగా నచ్చుతుంది. షుగర్ కూడా మనం ఎక్కువ అసలు వాడట్లేదు. ఇంకెందుకు ఆలస్యం, ఈ లక్ష్మీ పూజకి మీరు కూడా ఈ స్వీట్ చేసి అమ్మవారి కృపకు పాత్రులు కండి. అందరికీ మరొకసారి శ్రావణ మాస శుభాకాంక్షలు.